దొన ఓలేటి దొన బాగా లోతుంటుందా? ఓకే బా బ్రదర్ అసలు చూడు ఎంత అందంగా అనిపిస్తుందో. ఎంతో చని పరుగై ప్రవహిస్తూ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా ముస్తఫా. అమ్మో భయం వేస్తుందండి, వద్దండి ప్లీజ్ అండి. ఏమండి భయం వేస్తుందండి, రాత్రిపూట అట్లా చేయకూడదు మీరు. నువ్వు నన్నేం చేయలేవురా. మోహన్ రెడ్డి గారు దగ్గరే ఉండండి, అంత దూరం ఉండొద్దు, మాకు దగ్గరలోనే ఉండండి, అందుబాటులోనే. చూసారా ఎంత ఎత్తుగా ఉందో గడ్డి, మనిషి కన్నా ఎత్తుగా ఉందన్నమాట. బాగా ఎత్తులుగా ఉంది ఇప్పటికి మాత్రం. పులివాడి దొనకెళ్ళి వండుకుంటాకి అన్నీ క్యారీ చేస్తున్నాము. వావ్, ఇది మనం ఇప్పుడు వెజ్ బిర్యానీ నేను చేసేది. బిర్యానీ కాదు, పులావ్. ఏమొచ్చి పులావ్. స్లోగా వెళ్ళండి, అలాగే దగ్గరికి వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు వెనకాలని చూసుకోండి. బ్రదర్ మీ లైట్ ఒకటి తప్ప ఏం కనిపించట్లా చుట్టూ మనకి ఇక్కడ, చూసారా? కానీ మేరలో లైటింగ్ అంటూ ఏమి లేదు ఇక్కడ. మా ఊళ్ళో మీ దగ్గర లైట్ మార్చా. ఋషి ఏంటి కనిపించలేదు? ఏదైనా లైట్ వేసుకో, నువ్వు కనిపిస్తావు. లైట్ అయ్యి అక్కడ. ఓకే అదిగోండి ఋషి, అదిగోండి సురేష్, మోహన్ రెడ్డి గారు అందరూ నా దగ్గరే ఉండారు. లైట్ ఆప్ బ్రదర్, ఇప్పుడు లైట్ ఆపేయండి ఒకసారి. ఇదిగోండి చూసారా, లైట్ లేకపోతే నా పక్కన వాళ్ళు కూడా నాకు కనిపించట్లేదు. అందరం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట, మాటలు చెప్పుకుంటా లైట్లు వేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే చూసారు కదా, ఎలుగు బంటి పక్కన ఉండా కనిపించదు. ఓ ఇక్కడ అద్భుతం చూడండి, ఇక్కడ మీరు మేఘాల్లో ఉండట్టుందండి. బ్రదర్ మీరు బాగా ఎత్తుకెళ్ళారు. గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ, అర్ధరాత్రి కాడ గ్రాస్ ల్యాండ్స్లో అడవిలో జర్నీ. వావ్ సురేష్ భలే ఉందో సురేష్, నువ్వు అలా గ్రాస్ ల్యాండ్లో చీకట్లో నడుస్తూ ఉంటే. నీ రోపు కాళ్ళ మధ్యలో పడితే పడతావు. గృహ ఇది ఎలుగుబంట్లో అవన్నీ తిరుగుతుంటాయి. అవును, మధ్యలో పెట్టేసింది. ఆదివారం అర్ధరాత్రి దట్టమైన అడవిలో మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద 7 సాహస వీరులు. మర్రి చెట్టు పైన బేతాళుడు. ఎక్కడ సురేష్? అక్కడ. పుష్ప సినిమాకి వాడు అల్లు అర్జున్ పుష్పరాజ్ కాస్మెంట్ అడవకి లోకేష్ పుష్పరాజ్ చలికి గడ్డ కట్టుకుపోతున్నా. నా ఫోటో బ్రదర్ ఏంటి నాకు హిమాలయాల్లో ఫీలింగ్ కలుగుతుంది కూలింగ్ చూస్తుంటే. పైకి వచ్చాం మొత్తానికి. ఓహో ఏంటండి, ఆగండి, లైట్ అలాగే వేయండి. ఇంత పెద్దదా? ఇప్పుడు మన వాళ్ళు ఈ రాక్ కింద నుంచి వస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చా కదా, ఈ రాక్ కింద నుంచి చూసారా ఇలా. మనోళ్ళే సార్. అమ్మో ఇంత సెట్టింగ్ చేశారా? ఓ గాలి భలే వస్తుంది. ఇంకా వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయటం మేము. వాట్సాప్ మధ్యప్రదేశ్. యూ డోంట్ నో తెలుగు?
ఓపెన్ చేయండి అది. ఏంటి వంకాయలు కాస్తున్నావా దీనికి? డాన్స్ కూడా చేస్తున్నారా? అమ్మో హాస్పిటల్ అయిపోయారు మన వాళ్ళు బాగా. ఆహా ఏంటి వంకాయ కాల్చేది చట్నీనా? సురేష్ అద్భుతం సురేష్, చాలా కష్టపడ్డారు మీరు కదా. అవునవును చాలా గ్రేట్, పేపర్ ప్లేట్ల మీద కట్ చేసుకో. వావ్ భలే ఉందలే ఈ గ్రాసు. ఈ కొండల రాళ్ళ మధ్య మా వాళ్ళు ఫైనల్ వ్యూ పాయింట్లో సెట్ అయిపోయారు. ఎవరికాళ్ళు అన్ని చెట్ల సందులో కొండల రాళ్ళ మధ్యలోంచే ఉంది జర్నీ అయితే. ఇక్కడ ఆడ కూర్చున్నాం నా శ్రీనివాస ఇది అక్కడగా తెరపండి దిగేటప్పుడు ఆడ కూర్చున్నాం తెరపండి. అసలు ఈ చల్లని క్లైమేట్లో వీటిని చూస్తుంటే అందమైన ఈ తామర పువ్వునే పెద్ద ఫాగ్ వయ్యని వస్తుంది గాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్కి ఇది రెండోసారి మా సభ్యులతో రావడం. సో ఈ ప్లేస్ మాకు ఇంట్రడ్యూస్ చేసింది లోకేష్. సో ఇక్కడ లోకల్ నేటివ్ విలేజ్ లోకేష్ది. సో ఫస్ట్ టైం అంత హడావిడిగా వచ్చాము. సో టైం లేదు, అంటే టైం స్పెండ్ చేయలేదు. సో చాలాసార్లు మాకు లోకేష్ అన్న మీరు నైట్ స్టే చేయాలి, ఎప్పుడన్నా నైట్ స్టే చేయాలి, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. సో అందుకు లోకేష్ వస్తాము అని ప్లాన్ చేసుకొని ఈసారి అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. నైట్ స్టే కన్నా ముందు మేము చాలా హెక్టిక్గా ఉన్నది. లైక్ మార్నింగ్ ఒక ట్రెక్ చేసి మళ్ళీ ఇంకో ట్రెక్ నైట్. సో బ్యాక్ టు బ్యాక్ ట్రెక్స్ అనేది హెక్టిక్గా ఉంది. మా అడ్వాన్స్ పార్టీ మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ బేస్ సెట్ చేశారు. టెంట్స్ అండ్ ఫుడ్ సామాన్లు, ఫుడ్ ప్రిపరేషన్స్ కావాల్సినటువంటి సెట్ చేశారు. ఈ ప్రదేశంలో చాలా అద్భుతమైన కేవ్స్ ఉన్నాయి. చాలా కేవ్స్ అంటే ఒక పెద్ద కేవ్స్ అండ్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. అండ్ ఏ చిన్న క్రాక్స్ మధ్యలో మిస్ అయ్యి పడిపోయినా అందులో బయటికి రావడం కానీ అందులో పడిపోయిన వస్తువు తీయడం కానీ చాలా కష్టం. సో మొట్టమొదటిసారి మా సభ్యుల్లో వస్తాల్ అన్న నా సభ్యుడు ఒకరు నాతో పాటు రాక్ క్లైంబింగ్లో ఎక్స్పర్ట్. సో మేము ఇద్దరం కలిసి ఒక అద్భుతమైన ర్యాప్లింగ్ అండ్ ఫార్వర్డ్ డిసెంట్ అండ్ బటర్ఫ్లై డిసెంట్ చేశాము. సో దయచేసి ఇది ఎవరు ట్రై చేయొద్దండి, ఎందుకంటే మేము ఆల్రెడీ ఆర్మీ స్కూల్స్లో ట్రైన్ అయ్యి వచ్చాం, సర్టిఫై ఉన్నాం. సో రిస్క్ తీసుకొని అపాయాలకి గురవద్దండి. हेलो फ्रेंड्स, तो हम लोग तिरुपति एडवेंचर सारी पूरी टीम से मिले. हमें मिला था उनसे और फिर हम एक ट्रैक पे गए थे. ट्रैक बहुत मस्त था. स्पेशल मेरा फोकस तो रॉक्स था. यहाँ पे काफ़ी मस्त रॉक फॉर्मेशन मिले, काफ़ी क्रैक्स मिले, बोल्डर्स मिले और बहुत अच्छे स्लैब्स भी थे, वॉल्स भी थी. वहाँ पे हमने रैपलिंग की अलग अलग तरीके से. हमने लॉन्ग स्लिंग रैपलिंग की, फिर हमने स्टोमक रैपलिंग की, साइड रैपलिंग की. एक्सपीरियंस बहुत प्यारा था हमारा ओवरऑल. थोड़ा क्लाइंबिंग भी किया, बोल्डरिंग भी की थी यहाँ पे. और फॉरेस्ट भी काफ़ी ग्रीन है, मस्त है. सो वी एंजॉयड अ लॉट. చెప్పండి లోకేష్ గారు. వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ క్షేత్రంలో అడుగు పెట్టక ముందు ఇక్కడ అడుగు పెట్టాడని మా పూర్వీకులంతా కూడా ఇక్కడ స్వామి వారికి ఇష్టమైన తిరుమల శనివారాలను 3వ శనివారం ఇక్కడికి గ్రామస్తులంతా వీచేసి ఎంత విపత్కరమైన పరిస్థితుల్లో అయినా కూడా అక్కడ వాటర్ దొనలో అలానే ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు కొలంలో తామర పుష్పాలు కానీ, అదేవిధంగా కొలంలో తామర పుష్పాలు, అదేవిధంగా నీళ్ళు కూడా ఎంతో క్షుణ్ణంగా ఉంటాయి. ఏ ఎండాకాలం వచ్చినా కూడా నీళ్లు అదే విధంగా ఉంటాయి. ఈ ట్రెక్ ఎలా ఉండిపోతుంది? కింద నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎత్తైన పర్వతం ఇది, కొంచెం టఫ్గానే ఉంటుందా? కొంచెం టఫ్గానే ఉంటుంది. అది ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలా. గతంలో ఈ ఏరియాలో ఎలుగుబంట్లు, చిరుతపులులు కూడా సంచరించాయని మా పెద్దలు అంటూ ఉంటారు. అది
యాక్చువల్గా ఏంటంటే ఈ కొండ గురించి మాకు తెలియదు, మా టీంకి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అనమాట ఈ తిరుపతిలో, ఈ సరౌండింగ్లో. కాబట్టి అంటే ఓన్లీ మీ మీద నమ్మకంతో మేము నైట్ ట్రెక్కి ప్రిపేర్ అవుతున్నాం. మీరు మమ్మల్ని జాగ్రత్తగా ఓలేటి కొనకు దొనకు చేరుస్తారని మా నమ్మకం. ఎందుకంటే ఇంకో 1 అవర్లో మొత్తం చీకటి అయిపోతుంది. ఇది 1 by 1 అందరినీ మీరు ముందుండి నడిపించాలి. ఓకే సార్? తప్పకుండా. ఓకే తప్పకుండా. ఓకే, ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. కమాన్. చూసారా ఎంత ఎత్తుగా ఉందో గడ్డి, మనిషి కన్నా ఎత్తుగా ఉందన్నమాట. భలే త్రిల్గా ఉంది ట్రక్ మాత్రం. ఈ ఓలేటిద్దా ట్రక్. ఓ కొండ అయితే ఆకాశంలో ఉంది. మనం దాని కిందకి వెళ్తున్నాం ఎక్కడం స్టార్ట్ చేయటానికి. ఇంకా కింద నడుస్తున్నాం, ఎక్కడం అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నెట్ట నిలువుగా ఉంటుంది అంటున్నాం కాబట్టి కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది మనకి ఇది. ఓలేటి దొన ఇది ఒక అద్భుతమే. దట్టమైన అడవిలో ఎత్తైన కొండను అధిగమించటం ఒక సవాలే. మేమైతే ఈ ప్రకృతి సౌందర్యాలను ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా ముందుకు వెళుతున్నాం. ఈ ఓలేటి దొన ప్రత్యేకత ఏమిటంటే కొండపైన పెద్ద దొన ఉంటుంది. ఆ దొనలోని నీరు నిరంతరం అంటే 365 రోజులు ఒకే విధంగా ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై కన్నా ముందే ఈ కొండపైనే మొదట అడుగు పెట్టాడని, అందువలనే సంవత్సరానికి ఒక్కసారి స్వామివారికి ఇష్టమైన తిరుమల శనివారాలలో 3వ శనివారం ఇక్కడికి గ్రామస్తులంతా విచ్చేసి స్వామివారి పాదం పెట్టిన ప్రదేశాన్ని లేదా దొనను దర్శించి వెళుతుంటారు. ముందు మా లోకేష్ గారు ఉన్నారు, ఆయనే ఈ టీము అంటే ఈ ట్రెక్ మొత్తం లీడ్ చేసేది. ఎందుకంటే ఈయనకే తెలుసు అనమాట. చూసారా ఆయన భుజం మీద వంట పాత్ర. మేము అక్కడికి వెళ్ళి వండుకుంటాకి, ఊళ్ళోటి దొనకి వెళ్ళి వండుకుంటాకి అన్నీ క్యారీ చేస్తున్నాము. అంటే ఒక ముందు వెళ్ళిపోయింది, వాళ్ళు వెజిటేబుల్స్ రైస్ అన్నీ తీసుకెళ్ళిపోయారు మాకు కావాల్సినవి. పైకి వెళ్ళి మనం కలవన్నాం అనమాట. టైం ఆల్రెడీ ఈవినింగ్ 5 అయిపోయింది కాబట్టి లైట్ ఫెయిల్ అవ్వకముందే మనం ఈజీగా ఇది ఫాస్ట్గా పైకి వెళ్ళాలి. అంతేనా రిషి? రిషి టైం ఎంత అయింది ఇప్పుడు? 4:58. ఓకే, ఫాస్ట్గా లైట్ డౌన్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గానే వెళ్ళాలి మనం. బాగా ఫిజికల్గా కొంచెం ఇంబ్యాలెన్స్లో ఉన్నాడు. అటు ఇటు తోస్తాం. ఇంకా 15 కేజీలు ఎట్ట మోస్తావు? నువ్వు తప్పదుగా మొయ్యాలి కదా. ఆల్రెడీ ఇప్పుడు 6 అయిపోయింది టైము. సరే మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది, లైట్ డౌన్ అవుతాం స్టార్ట్ అయింది. ఇంకా మేము ఎక్కాల్సిన చాలా ఉంది. మనం నడక స్టార్ట్ చేసి 1 అవర్ అయింది. సగం రాలేదు సురేష్. లైటింగ్ చూసారా చాలా ఫాస్ట్గా డౌన్ అవుతుంది కాబట్టి స్టీఫ్గా ఉంది కాబట్టి మేము కాలంతో పోటీ పడలేము. కాబట్టి నైట్ వాక్కి ప్రిపేర్ అవుతున్నాము. 10 రోజులైంది సురేష్ నైట్ ట్రెక్ చేసి. మన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సురేష్ నల్లమలలో. రండి రండి. వావ్, వచ్చేస్తున్నాం దగ్గరికి. ఈ రాయి ఎక్కాలి. ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ వినిపిస్తున్నాయి. ఇంకా కమ్మ
ఓకే ఓకే. నువ్వు నన్నేం చేయలేవురా. మీకు ఇంటర్కమ్ మైకులు అనిపిస్తున్నాయి ఇవన్నీ. మొన్న నాకు ముందు ఒక రుచి సొనక్కున్నాడు, ఆయన మాట్లాడతాడు అనమాట. రిషి ఎక్కడా? ఓకే బ్రదర్ రండి. ఓకే ఋషి ఎక్కడా? ఓకే పద, స్లోగా పద. అలాగే గౌతమ్ గారు మీరు పదండి ముందు, నా ముందు. మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మోహన్ రెడ్డి గారు దగ్గరే ఉండండి, అంత దూరం ఉండొద్దు, మాకు దగ్గరలోనే ఉండండి, అందుబాటులోనే. ఎవరి ఫోన్ బాగుంటుందో వాళ్ళది ఇవ్వండి కెమెరా. ముందరా గౌతమ్ తీసుకోవా ఫస్ట్ వెళ్ళి. రిషి గారు నువ్వు దగ్గరలో ఉండు. పదండి పదండి. నువ్వు ఆగటమే మాకు కావాలి. నువ్వు ఎంత ఆగితే అంత ఎంజాయ్ చేస్తాం మేము ఈ నేచర్ని. సురేష్ నువ్వేనా? ఓకే. ఋషి ఎలా ఉంది నైట్ ట్రెక్? బాగుంది. ఏం కనిపిస్తుంది నీకు బాగుంటాకి? చీకటి ఉంది, ఏం కనిపించదు. ఎలా ఉంది బ్రదర్ నైట్ ట్రెక్? బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. కనిపించి దారిలో ఫుల్ అడ్వెంచరస్ అనమాట ఈ ట్రెక్ మాకు. నైట్ ట్రెక్ చేసుకొని చాలా రోజులైంది. అవునా? అదిగండి. అమ్మో భయం వేస్తుందండి, వద్దండి ప్లీజ్ అండి. ఏమండి భయం వేస్తుందండి, రాత్రిపూట అట్లా చేయకూడదు మీరు. నువ్వు ఉంటావు కదా, అందరం ఇక్కడ ఉన్నాము, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా చెప్పా. మా గౌతమ్ గారు ముందేమో మా టీంని లీడ్ చేసే ధీరుడు వీరుడు సూర్యుడు, ఎక్స్ ఆర్మీ మ్యాన్. ఏ కొండ రాళ్ళుండా పక్కన అవతల తోసిపారేస్తున్నారు కాబట్టి ఈ నైట్ ట్రెక్లో ఆయన మమ్మల్ని లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన లేకపోతే ఈ ట్రెక్ మాకు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఆయన ఉండి మమ్మల్ని మెల్లింగా తీసుకెళ్ళబట్టి మేము ఎక్కగలుగుతున్నాం. చూసారా? స్లోగా వెళ్ళండి, అలాగే దగ్గరికి వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు వెనకాలని చూసుకోండి. గౌతమ్ గారు స్లోగా వెళ్ళండి అక్కడ, ఎందుకంటే నైట్ కనిపించట్లేదు, రాళ్ళ బండ్లు ఉన్నాయి ఇక్కడ. బ్రదర్ మీ లైట్ ఒకటి తప్ప ఏం కనిపించట్లేదు చుట్టూ మనకి ఇక్కడ. చూసారా? కానీ మేరలో లైటింగ్ అంటూ ఏమీ లేదు ఇక్కడ. మా ఊళ్ళో మీ దగ్గర లైట్ మార్చా. ఋషి ఏంటి కనిపించలేదు? ఏదైనా లైట్ వేసుకో, నువ్వు కనిపిస్తావు. లైట్ అయ్యి అక్కడ. ఓకే ఓకే, అదిగోండి ఋషి, అదిగోండి సురేష్, మోహన్ రెడ్డి గారు అందరూ నా దగ్గరే ఉండారు. లైట్ ఆప్ బ్రదర్, ఇప్పుడు లైట్ ఆపేయండి ఒకసారి. ఇదిగోండి చూసారా? లైట్ లేకపోతే నా పక్కన వాళ్ళు కూడా నాకు కనిపించట్లేదు, అంత ఘోరంగా ఉందన్నమాట చీకటి ఇక్కడ. ఫస్ట్ క్లిక్ రెడ్, సెకండ్ క్లిక్ వైట్, చీమలు దూరం చిట్టాడువా? అలాగే ఉంది, బాగా చిక్కుగా ఉంది. సురేష్ అటే ఋషి మీదే. ఓకే బాగుంది. ఋషి ఎంజాయ్ చేస్తున్నాడు ఈ చీకటిని. సరే నైట్ ఎలా ఉంటుంది ఫారెస్ట్లో నైట్ ట్రెక్ అంటే? అందరం దగ్గరికి వెళ్తున్నాం, అంటే ఒకళ్ళకి చెయ్యి ఒకళ్ళు తగిలే అంత దగ్గరలో వెళ్తున్నాం. ఎందుకంటే నేను లాస్ట్ ఉన్నాను అనమాట మా టీంలో. ఇంకా మన తర్వాత అంతా ఇది చీకటి ప్రపంచం ఇది మొత్తం. నా ముందు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే నైట్ ఇక్కడ ఆల్రెడీ లోకేష్ గారికి ఎలుగుబంటి కనిపించిందంట, కాబట్టి సెక్యూరిటీ ఎందుకైనా మంచిది, సెక్యూరిటీకి వెళ్దామని అందరం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. మాటలు చెప్పుకుంటా లైట్లు వేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే చూసారు కదా మనకి ఎలుగుబంటి పక్కన కనిపించదు, అంత చీకటి అనమాట ఇది. ఓ ఆదివారం అర్ధరాత్రి మర్రి చెట్టు కింద. ఏ ఋషి నువ్వని బాగా అంటున్నావు ఋషి. ఓ ఈ కాదు, ఈ రాయిలో సురేష్, ఈ రాయిలో ఉంది సురేష్, రాయిని మధ్యలో పెట్టేసింది. గ్రాస్ ల్యాండ్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం. అదే దాన్ని ఏమంటారు, పెడతారే దర్బా అలాంటిది. దర్బా గిరికే ఎస్. ఇది కాదా?
ఏదైనా అనుకోవచ్చు, పెట్టచ్చు. చూసారా గ్రాస్ ల్యాండ్. ఓకే రాయం అది వీడియో కాదు. ఓకే ఓకే అంతే. ఇలా పదండి, చూసుకోండి, లైట్లు వేసుకోండి అందరూ, ఎందుకంటే రాళ్ళ పక్క నుంచి అటు ఇటు వెళ్తాను జిగ్జాగ్, కొన్ని గుంటలు ఉంటాయి కాబట్టి లైట్లు వేసుకోవాలి. సురేష్ అంతే, బాగా వచ్చాం. పైగా గోతులు ఉన్నాయి, లైట్లు వేసుకోవాల్సిందే అందరూ. ఇప్పటి వరకు రాత్రి నడకను చూశారు కదా ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల మనకు అసలు ఏమీ కనిపించడం లేదు. కానీ ఇప్పుడు మనం నడుస్తున్న ఈ ప్రదేశాన్ని పగలు చూసినట్లయితే, అంటే వెలుతురు ఉన్నప్పుడు చూసినట్లయితే, ఈ చుట్టుపక్కల నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నేను రిటర్న్ జర్నీలో ఈ ప్రదేశాన్ని ఒక నిమిషం రికార్డ్ చేశాను. కాబట్టి ఈ ప్రదేశం పగలు ఎలా ఉంటుందో చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, డే టైంలో ఇప్పుడు మనం ఈ చీకట్లో నడుస్తున్న ప్రదేశం ఎంత అందంగా ఉందో. అర్ధరాత్రి కాడ గ్రాస్ ల్యాండ్స్లో అడవిలో జర్నీ. వావ్ సురేష్, భలే ఉందో సురేష్. నువ్వు అలా గ్రాస్ ల్యాండ్లో చీకట్లో నడుస్తూ ఉంటే వీడియో ఒక రేంజ్లో వస్తుంది. నీ బ్యాగ్ రేడియం స్టిక్కర్ ఉన్నట్టుంది, అది మెరుస్తుంది. అబ్బో చాలా ఉంది కదా నడిమెత్తి. ఇది నిన్ను చూసే రావటం తప్ప నాకేం కనిపించలే కింద. పద అంతే, అలా వెళ్ళిపోవటమే. మనం చూసి వెళ్ళే అంత ఏం లేదు కింద. ఓకే రండి. ఓహో పదండి. ఓకే ఓకే జాగ్రత్త. ఇక్కడ గొయ్యి ఉంది ఇక్కడ. ఓకే ఇక్కడ జాగ్రత్త రండి. పైకి వచ్చాం మొత్తానికి. ఓహో ఏంటంటే ఆగండి, లైట్ అలాగే వేయండి. ఇంత పెద్దదా? ఏంటి అటేయండి. తామర పువ్వు అన్ని కష్టాలు పోతాయి. అబ్బా ఆగే ఆగే కొంచెం మీరు తీసేయండి ఒకసారి. ఓకే ఎప్పుడు సూపర్గా అనిపిస్తుంది అది. వద్దొద్దు ఉంచండి. దొన ఓలేటి దొన బాగా లోతుంటుందా? ఓకే బా బ్రదర్ అసలు చూడు ఎంత అందంగా అనిపిస్తుందో. వావ్ పైనుంచి ఎంత బాగుందా. ఓహో లైటింగ్ ఏంటిది? మనోళ్ళే సార్. అమ్మో ఇంత సెట్టింగ్ చేశారా? బో నేను ఇక్కడ ఎవరన్నా టెంపుల్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను. ఇది ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఎవరన్నా ఉండారనుకుంటున్నాను. వావ్ ఓ గాలి భలే వస్తుంది. ఓకే నిమిషం మిమ్మల్ని తీస్తా. వావ్ మొత్తానికి సాధించాం. చూడండి ఎంత అందంగా ఉంది సురేష్. అద్భుతం సురేష్. బా ఏంటి బ్రదర్ ఇంత పెద్ద పెద్దగా ఉంటున్నాయి ఇవి? బా ఒక రేంజ్లో ఉంది సురేష్. అసలు ఈ చల్లని క్లైమేట్లో వీటిని చూస్తుంటే అందమైన ఈ తామర పువ్వుని పెద్ద ఫాగ్ వయ్యని వస్తుంది గాలి.
భలే ఉంది. ఎంత పెద్ద లోతు ఉన్న స్ట్రీమ్ ఉంది సురేష్ ఇక్కడ. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఒక 10 అడుగుల గ్యాప్. ఇక్కడ ఎంత లోతు ఉందంటే గ్రేట్, రియల్లీ గ్రేట్ అనమాట. ఇట్లా వావ్ సురేష్, కేకంది సురేష్. ట్రిక్ మాత్రం అబ్బో, మనోళ్ళు చాలా కట్టెలు వేశారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. వంట మాస్టర్ మన ఏంటి చాలా అరేంజ్మెంట్లు చేశారు. కట్టెలు కూడా తెచ్చేసారా మీరు? మామూలుగా ఉండదు, చాలా చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఫైర్ వేస్తాం. అవునా, చాలా కష్టపడ్డారుగా. ఎందుకు అన్నీ పోగు చేశారు అన్న? అక్కర్లేదు అసలు. మీరు ఒక బ్యాగ్ 25 కేజీలు మోసుకొని చెప్పారు నీ గురించి ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది. నువ్వు బాగా ఇబ్బంది పెట్టావంట, ఫాస్ట్గా ఎక్కేసావంట. నువ్వు ఫాస్ట్ ఎట్లా స్లోగా ఎక్కినా అని చెప్పింటారు. కాదు వచ్చింది ఇన్ఫర్మేషన్, నువ్వు పరిగెత్తిచ్చావని. ఏంటిది కర్రీ ఉంది? వెజ్ పలావ్. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, రివర్స్ లో చెప్పింటారు. నేను నాకు రివర్స్ లో చెప్తాను. దాంట్లో ఏమేస్తాం మనం? క్యారెట్, బీన్స్, ఆలు. ఎప్పుడు వచ్చారు మీరు పైకి? ఎంతసేపు అయింది? 3:30 పైకి వచ్చారా? నేను చూశాను ఆల్రెడీ. మనం ఆ ట్రెక్కి వెళ్ళాం కదా, మా ఏమిటి వచ్చావు నువ్వు? ఓకే పర్లా, నువ్వు ట్రెక్ చేయగలవు బాగానే. నీ పేరు? ఇస్మాయిల్. నీ గురించి కడప నుంచి వచ్చావు కదా మీరు? వత్సల్. మధ్యప్రదేశ్. యూ డోంట్ నో తెలుగు? అసలు మనకి ఇబ్బందే లేదు. ఉజ్జయిన్. వావ్, ఇది మనం ఇప్పుడు వెజ్ బిర్యానీ అనేది చేసేది. పులావ్. బిర్యానీ రెడీ అవుతుంది. బ్రదర్ మీరు? మీ పేరు? అచ్యుత్. ఓకే, చాలా కష్టపడ్డారు మీరు కదా? అవునవును, చాలా గ్రేట్, రియల్లీ గ్రేట్. వాళ్ళ మీద బ్యాచులర్స్ బాగా వండుతారు తెలుసా, సూపర్గా ఉంటుంది. చేయొచ్చు ఇప్పుడు. ఇంకా ఉందా పెరుగు? వాడుకో. చేయండి అలాగే స్లోగా. సాంబార్ రైస్ అయిపోద్ది. సాంబార్ కాదు ఇంకా అట్లే కిచిడి ఇంకా కిచిడి బాగుంటుంది. ఇది మనకి వెజిటేబుల్ పలావ్ వల్ల కిచిడి అయిపోతా. తిరుమల అన్నదానంలో పెడతారా? ఏదైనా తగ్గేదేలే, తింటమే. పప్పేసి ఉంటే ఇంకా తిరుమల అన్నదానంలో పెడతారా? రైస్ అయిపోతుంది. ఏదైనా తింటాం. సంగడైనా తినాలా అంతే. స్మెల్ వస్తుందా? పర్ఫెక్ట్గా ఉడుకుద్ది. ఇంకా వేసి మళ్ళీ రాయి పెట్టండి కొంచెం. అది అంటే ఇది తీసుకోండి అన్న. అది ఓకే సరిపోతుంది. ఉడకపోయినా కానీ లోపల ఉడికేసి. వెజిటేబుల్ బిర్యానీ ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇంకా అది మంచిది, ఇంకా బాగుంటుంది. ఇస్మాయిల్ వీళ్ళందరూ సరిపోయిందా? ఎప్పుడు పక్కన ఏమంటారా? తక్కువ. దీని వరకు ఫోటో చలికి గడ్డ కట్టుకుపోతున్నా. నా ఫోటో బ్రదర్ ఏంటి నాకు హిమాలయాల్లో ఫీలింగ్ కలుగుతుంది కూలింగ్ చూస్తుంటే. ఫోటో తీసుకున్నాం. బాగా వస్తుందా? నాకు ఇలా హిమాలయాల్లో సింగిల్గా నేను 11-12కి నైట్ వెళ్తా ఉండేవాడిని. ఒక్కొక్క చోట మంచు కొండ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుందా ఆ ఫీలింగ్స్? మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అండి ఓకేనా? ఎనర్జీ వచ్చిందా?
ఇది అయిపోయిందా? ఇస్మాయిల్ ఇద్దరు మాత్రం కుమ్మేశారు. నువ్వు శేఖరు ఫస్ట్ వచ్చి మీరు వచ్చిన టీం బాగా ఉండారు. పుష్ప సినిమాకి వాడు అల్లు అర్జున్ పుష్పరాజ్ అయితే కాసిపెంట్లు అడవకే లోకేష్ పుష్పరాజ్ ఇలా అంటున్నాడు మళ్ళీ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నిన్నేస్తాం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనిచ్చే షిప్పే ఫ్రెండ్షిప్ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నిన్నేస్తాం ముస్తఫా ఎదురైనా ఎటు వెళుతుందో అడిగానా ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికి నే చుట్టూ ఏమేమో కనిపిస్తూ ఉన్నా కదలని ఓసిలనే అయినా తుడిలో కలిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ ఎంత అప్పుడు మేము కొన్నప్పుడు 3, ఇప్పుడు 3.5 అయింది. సరే ఈ విధంగా రాత్రి ఎన్నో కబుర్లు మరెన్నో విశేషాలు మాట్లాడుకుంటూ 2 గంటల వరకు ఎంజాయ్ చేశాం. ఉదయం లేచి చూడగానే అద్భుతం. ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడండి. చేస్తుంది చూడండి, బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎలా ఉందో. హిల్ మీద నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేము నైట్ ఇక్కడ పడుకున్నాం, కొందరు ఈ ఫైర్ క్యాంప్ దగ్గర పడుకున్నారు, కొందరు టెంట్లో పడుకున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాత్రి స్టే చేసిన ప్రదేశాన్ని డ్రోన్ షాట్తో చూద్దాం. అలాగే తర్వాత ఓలేటి దొనను కూడా డ్రోన్ షాట్ చూద్దాం. ఇంత పెద్ద కొండ పైన చాలా డెప్త్ ఉందన్నమాట. ఇది వాటర్ ఇలాంటి ఉంటాం నిజంగా. వాటర్ ఆకు చూడు అసలు ఎంత బాగుందో. ఈ పక్కకు పోయి అది చూడు, దేవుడు పాదం మాట కరెక్ట్గా ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్ ఇటు చూసిన తర్వాత అడిపోదాం పద. నైట్ ఇది నా లైటింగ్ సెటప్. ఇక్కడ వంట వండాం, ఆల్రెడీ చూసారు కదా. వెజ్ బిర్యానీ ఎక్సలెంట్ చేశారు, మన వాళ్ళే చేశారు. వాటర్ బాయిల్ చేస్తున్నారు తాగటానికి, డ్రింకింగ్ వాటర్. ఇది మనం చెప్పలేనంత డెప్త్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుందంట ఇది.
దాంట్లో లేవు ఇంకా పోవాలి అది ఇది కాలేదు కదా ఇంకా కాల లేత మొన్ననే పూస్తూ ముద్రాలు కదా సరే ఇటు నుంచి ఇంకా స్ట్రీమ్ చాలా దూరం ఉందన్నమాట. దీన్నే ఓలేటి దొన అంటారు. ఇక్కడ పైన అక్క దేవతల గుడి ఉంది, అలాగే గణేశుడి గుడి ఉందన్నమాట. మనం కొంచెం ఈ సైడ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత పైకి వెళ్దాము. సరే ఇక్కడ వంట స్టార్ట్ అవుతుంది, అంటే వాటర్ బాయిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఓలేటి దొనను అంటే వెంకటేశ్వర స్వామి కాలు మోపిన ఈ ప్రదేశాన్ని చూసిన తరువాత అక్క దేవతలను ఇక్కడ ఉన్న వినాయక స్వామిని చూద్దాం. అన్నట్లు ఈ ఓలేటి దొనకు ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే ఈ ఓలేటి దొనలోనే అత్యంత అరుదుగా పూసే సహస్రదళ తామరలు ఉంటాయి. ఈ తామర పూలకు నెలవు మన ఓలేటి దొన. కానీ అవి పూసిన వెంటనే స్థానికులు తీసుకువెళ్తుంటారు. మా వాళ్ళంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మన అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ ఫుల్ అడ్వెంచరస్గా ఉండబోతుంది, కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మన ఇస్మాయిల్ ఇక్కడ పులిహోర కోసం మిర్చి రెడీ చేస్తున్నాడు. రైస్ అనమాట. పులిహోర కోసం అక్కడ వాటర్ వేసి దాన్ని బాయిల్ చేస్తున్నారు. అలాగే రాత్రి మిగిలిన బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇంకా రాత్రి మిగిలింది వదలట్లా, మా వాళ్ళు తినేస్తున్నారు. మిగిలింది దాచాము. అయిపోయింది, ఇంకా అందరూ ప్లేట్లు వేసుకుంటే. ఎలా ఉంది టేస్ట్? నేను కొంచెం ఆగుతాను, తినను. ఓ చాలా ఉందిగా. ఓపెన్ చేయండి అది. ఓ బాగుంటుంది. ఏంటి వంకాయలు కాల్స్తున్నావా? దీనికి కాల్స్ కూడా చేస్తున్నారా? అమ్మో ఎక్స్పర్ట్లు అయిపోయారు మన వాళ్ళు బాగా. ఆహా ఏంటి వంకాయ కాల్చేది చట్నీనా? అబ్బా సూపర్ సూపర్. బ్రదర్ నాకు కొంచెం పెట్టు దాంట్లో. నువ్వు పెట్టుకో, నువ్వు తినలేదు. అబ్బా బాగుందా? నాకు కూడా కొంచెం ఇది ఉందా? నాకేనా? మేము నైట్ ఇక్కడ పడుకున్నాం కదా, మెల్లింగా మనం ఇక్కడ నుంచి ఆ కొండ ఆ పైకి ట్రెక్కింగ్ బయలుదేరాము. సరే ఇక్కడ మా దగ్గరే, అంటే మేము ఎక్కడైతే క్యాంప్ చేస్తున్నామో అక్కడ వినాయకుని విగ్రహం పెట్టారు. పైన జస్ట్ 2 రాయల మధ్యలో ఈ సన్నని రాయిని పెట్టారు అన్నమాట. అంటే కప్పుగా చూడండి. సిమెంట్ అనమాట, సిమెంట్తో చేసిన విగ్రహం. ఇది చూసిన తర్వాత అక్క దేవతలు ఈ సైడ్ ఉన్నారు. అక్క దేవతలను చూస్తాకి వెళ్తున్నాం మనం ఇప్పుడు.
ఓ ఇక్కడ అద్భుతమా చూడండి ఇక్కడ. ఆహా చాలా బాగుండే ఇది, చాలా ఉండేది ఇది. భలే ఉండే ఇక్కడ మాత్రం. ఎప్పటి నుంచో ఇక్కడ పెడుతున్నారు వీళ్ళు. కోరికలు తీరిన వాళ్ళు అయితే మొక్కుకుంటారు ఇలా. తమ కోరికలు తీరితే ఈ బొమ్మను సమర్పిస్తామని అక్క దేవతలకి. ఇది గుర్రం, ఇదైతే చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది. నోట్ పెయింట్ పోయింది దానికి. అక్కదేవతల దగ్గర చాలా నిష్ఠగా ఉంటారు అన్నమాట. చాలా భక్తితో కూడా ఉంటారు. అంటే అక్కదేవతలకి భయపడతారు ఇక్కడ ఏమన్నా తప్పు చేయటానికి. లోకల్స్ అంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అక్కదేవతల్ని. చూసారా అక్కదేవతలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న 7 ఇటుకల్ని అంటే 7 రాళ్ళని అక్కదేవతలుగా భావిస్తారు. చూసారు కదా ఆ 7 అన్నమాట. కాబట్టి ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. చూసాం కదా ఈ కొండ పైన ఉన్న అక్క దేవతల్ని, అలాగే మనకి స్టార్టింగ్లో ఉన్న వినాయకుడిని. నీ రోపు కాళ్ళ మధ్యలో పడితే పడతావు. రైట్ రా, సరిగ్గా పెట్టుకో దాన్ని. వాటర్ బాటిల్ పెట్టి ఇక్కడ పెట్టేసాయి. మళ్ళీ సేమ్ దిగుతాం కదా, దాన్ని క్యారీ చేయడానికి రావాలి. బ్రదర్ మీరు ఎక్కడే ఉండండి. కొంచెం పెద్దానికి చేయండి అబ్బా, తక్కువ నువ్వు. పెద్దానికి ఇవ్వకుండా కబుర్లు చెప్తా. రాళ్ళ మధ్యలో మామూలుగా లేదు, చూస్తాక ఈజీ కనిపిస్తున్నాం. కానీ వెనకాల వాళ్ళు ఎవరు రావాలి. ఇలా వెళ్ళిపోండి మీరు. మోహన్ రెడ్డి గారు సురేష్, ఇక్కడి నుంచి మనం మన టీంతో ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఇటు కదన్నా అంబే ఉన్నా, స్లోగా ఇటు వెళ్ళాను. ఇట్లా అటు వెళ్ళిపో. ఇది ఎక్కేసి ఎటు రావాలి? ఓకే ఓకే ఇటు పదండి.
ఓకే. వావ్, చూసారా నేచర్ ఎంత అద్భుతంగా ఉందా. సూపర్ అనమాట. ఇది మొత్తం ఒక రేంజ్లో ఉంది ఇది. ఓహా గౌతమ్ గారు, మీరు మేఘాల్లో ఉండట్టుందండి. బ్రదర్ మీరు బాగా ఎడ్జుకెళ్ళారు. మీరు అలాగే ఉండండి, మీకు ఒక అద్భుతమైన ఫోటో తీస్తా. ఫోటోలో పెట్టిన ఫిల్మ్లో అబ్బా చాలా బాగుంది కదా. అమ్మో ఇంత పైకి వచ్చామా? ఇది చిన్న గుట్ట, ఇదే చిన్న గుట్టలే ఉండే ఈ కొండలే. మనకి చాలా హైట్లో ఉన్నాం. అదే ఊరు బ్రదర్ అది? కారు పెట్టింది ఆడే. ఈ రాక్ ఫార్మేషన్ చూడండి ఏకుంది. ఇక్కడ చూస్తుంటే నాకు వేరే ఫోటోలు గుర్తు వస్తున్నాయి. నేను తీస్తే ఎంజాయ్ చేస్తారు ఫోటోలు. శేఖర్కి బాగా అలవాటు. ఇప్పుడు మనం తాడు సహాయంతో క్రిందకి దిగి అక్కడ ఉన్న అద్భుతమైన ప్రదేశాలను, వ్యూ పాయింట్స్ని చూద్దాం. ఆ రోపు వదిలేసాయమ్మా. ఇంకో రోపు ఎక్స్ట్రా తీసుకెళ్తున్నావా? దాన్ని వదిలే. ఎక్కడ వెళ్ళిపోను వీటు, దీన్ని పట్టుకుని వెళ్ళు. ఇక్కడ అంతే. జావు జావు. ఏ పైన వాళ్ళు రావాలి ఇంకా. కేవ్కెళ్ళి వేసానమాట. ఓ భలే ఉందా. ఈ పెద్ద రాయి కింద ఉన్నారు మీరు. అక్కడి నుంచి కనిపిస్తుందా? కాదు, చాలా డౌన్ ఉంది కదా ఇటు. చాలా వావ్. ఈ రెండు కొండల మధ్యలో ఇది ఇరుక్కుంది ఈ పెద్ద బండ. కిందకు వచ్చామనుకుంటాం కానీ చాలా హైట్లో ఉన్నాం మనం ఇక్కడ. ఓ ఇంత డౌన్ ఉందా? బ్రదర్ రండి ఇటు. కనిపించలే. పైనుంచి తీసాం మనం. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. కేవ్ ఉందా అంటే పేద ఉందంట. నాకు పైనుంచి కొంత కనిపించింది కాబట్టి ఏంటి మళ్ళీ రోకేస్తున్నారంటే అన్నా ఏంటి ఇక్కడ? దాన్ని టచ్ చేయమాక. కాదు కాదు. ఇప్పుడు ఈ కేవ్లో నుంచి వచ్చాం కదా, ఇంకా అటు వెళ్తున్నాం. సరే ఈ పెద్ద రాయి కింద ఉన్న కొండల సందులో నుంచి మనం వచ్చాం అనమాట. ఇప్పుడు ఇది మొత్తం చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఇంకా వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయటానికి మేము.
ఇంకా ఇటు ముందుకు వెళ్తున్నాము. ఓకే, ఎక్కడ వచ్చినప్పుడు పిలవండి. బాబు భలే ఉందలే. మనం ఎక్కడి నుంచి వచ్చామా? ఏంటి అటు నుంచి వచ్చామా? అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చాం మనం. నైస్ వ్యూ కమ్. ఇది తిరుపతి హైవే కదా కనిపించేది. సరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. వచ్చేయండి. వావ్ భలే ఉందలే ఈ గ్రాసు. ఈ కొండల రాళ్ళ మధ్య మా వాళ్ళు ఫైనల్ వ్యూ పాయింట్లో సెట్ అయిపోయారు. ఎవరికాళ్ళు ఇలా వచ్చి అక్కడ నుంచి ఎక్కాం పైకి. ఎక్కినారా? అదే ఈజీ దిగడం కూడా. వెళ్తే చంద్రగిరి తిరుపతి దూరం అయిపోతుంది. దిగే అది వేసేదే కదా. రోజుందా బండ తెరపండ అదే వెళ్దాం. ఆడ కూర్చున్నాం నా శ్రీనివాస. ఏది అక్కడగా తెరపండి ఉండా ఇట్లా దిగేటప్పుడు ఆడ కూర్చున్నాం. తెరపండి కిందగా ఏం చేయాలి? పౌడర్ బ్యాగ్ ఇటు రాక్ క్లైంబ్ చేద్దామని. ఈ పైకా పైకి ఎలా వెళ్తుంది రాక్? ఓహో ఓకే, క్లైంబింగ్, రాక్ క్లైంబింగా. సురేష్ ఆయన కూడా ఉండారా? ఓకే ఓకే, కమాన్. అన్ని చెట్ల సందులో కొండల రాళ్ళ మధ్యలోంచే ఉంది జర్నీ అయితే. ఇక్కడ గౌతమ్ మనకు చూపించి కొంచెం బ్రష్ చేసుకుంటాడు. అదే చెప్పు ఇప్పుడు ఎలుగు బండ్లకి నువ్వు రిప్లై ఇప్పుడు ఏముంది దాని మాలికి మాత్రం మ్యాటర్. పదండి. సాహస వీరులు శేషాచల అడవులలో అనదర్ యాంగిల్ పైనుంచి బ్రదర్ కట్ చేస్తే. ఓకే బ్రదర్ అండి. ఇప్పుడు మన వాళ్ళు ఈ రాక్ కింద నుంచి వస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చా కదా, ఈ రాక్ కింద నుంచి చూసారా ఇలా ఎక్కాలన్నమాట. ఇక్కడ చూడ వస్తున్నారు. ఓకే అంతే రావాలి. ఓహా బ్రదర్ ఎక్కడ? ఓకే అంతే. అటు మొత్తానికి లాస్ట్ వ్యూ పాయింట్ చూసి మళ్ళీ దేవుడు సేద దొరుకుతున్నాం మేమంతా. అక్కడ చూశారుగా ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి
మొట్టమొదట కాలు మోపిన ప్రదేశాన్ని. ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఇంకొక అద్భుతమైన ప్రదేశంలో కలుద్దాం. అంతవరకు సెలవు.